జై బోలో గణేష్ మహారాజ్ కి జై. తీసుకుండ్రా. రే ఏంటిది? తెలియకుండా తింటున్నావా? బత్తాయి. కాయ కోసి కారం పెడతా. నేను అడుగుతుంది ఇదేంటిదని. ఇదేంటో తెలియకుండానే ఇంత అయ్యావా? చందా. ఏంటి దందానా? కాదు, చందా. ఎంత? 100? నీకు బుద్ధి ఉందా? ఇంతమంది వస్తే 100 ఇస్తావా? చిన్నపిల్లలు చాక్లెట్లు కొనుక్కొని డిబ్బి సంకలో పెట్టుకొని వెళ్ళిపోతారు అనుకున్నావా? వాగరా బ్రదర్, ఇంట్లో ఓనర్ ఎవరు లేరా? అంటే నేను నీకు ఓనర్లా కనపడలేదా? ఓ అన్నా, నువ్వే డీల్ చేయి. ఈ బిల్డింగ్ విడిదే ఏంటదా? గణేష్ చందా. ఈసారి నేను ఇవ్వాలనుకోవట్లేదమ్మా. ఎందుకు? లాస్ట్ టైం నాకు న్యాయం జరగలేదు. ఏంటి? నా ఆధ్వర్యంలో ప్రజలకి అన్యాయమా? ఇది నాకు అవమానం. దీనిని ఉపేక్షించే లాభం లేదు. రేయ్ తీరా స్లిప్. మీరు చెప్పండి, ఏమన్యాయం జరిగింది? రోజుకి ఎన్నిసార్లు పూజ చేస్తారు? 2 times a day. అంటే ప్రసాదం ఎన్నిసార్లు పెడతారు? సేమ్ 2 times. అందుకే. అదేంటి? రోజుకి 2 పూట్ల ప్రసాదం పెడుతున్నారంటే అది సరిపోవాలిగా. అది నాకు అస్సలు సరిపోవట్లేదు. అది కళ్ళకు అద్దుకొని తినే ప్రసాదం, కడుపు నిండా తినే అన్నదానం కాదు. అయినా మీరు ఇంట్లో వండుకోకుండా ప్రసాదం తింటూ బతుకుతారేంటి? అంటే చందా ఇచ్చి కూడా వండుకోమంటారా? ఇంతకీ ఇంత ఆవేశపడుతున్నారు, మీరు ఇచ్చిన చందా ఎంత? 111 రూపాయలు ఇచ్చా. రవి, కూల్ 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 కూల్. డొనేషన్స్ కావాలరా, ఎమోషన్స్ కాదు. కూల్. ఓకే ఓకే అండి. లాస్ట్ టైం జరిగిన తప్పును క్షమించి ఈసారి మాత్రం మేము నైవేద్యం పెట్టిన తర్వాత ఆ గిన్నె మొత్తం మీ చేతిలో పెడతాం. మీరు తిని మిగిలింది ఇస్తే మా కాలనీలో పంచుకుందాం. అలాగే ఈసారి 111 రూపాయలు కాకుండా కొంచెం ఎక్కువ ఇస్తే మంచిది. సరే, నా సైడ్ నుంచి 516 రూపాయలు రాసుకో. ఏంటి 516 రూపాయలా? ఏది ఏమైనా ఫుడ్ మాత్రం అదిరిపోవాలి అంతే. బిర్యానీ, గుత్తి వంకాయ, పులిహోర, దద్దోజనం, ఉండ్రాళ్ళు మస్ట్ అండ్ షుడ్. రే నువ్విచ్చే 516కి అన్ని డిషెస్ బఫెట్ లో కూడా ఇవ్వర్రా. పైగా వీడికి ఉండ్రాలు కావాలంట. ఉండ్రాలు కాదురా, నిన్ను గుండ్రా ఇచ్చుకోవాలి. రే రవి, మనం గొడవ పడితే వాళ్ళు ఇవ్వాల్సిన చందా కూడా ఇవ్వర్రా. గొడవ పడకుండా వాడు చెప్పే డిషెస్ అన్ని నోట్ చేసుకుంటావా? అలా కాదురా, ఆవేశం తగ్గించుకొని చందాలు తెచ్చుకోవాలి. రే వీడిని చూస్తుంటే ఇంటికి ఓనర్లో లేడు, ఈ ఇంట్లో పని చేసే వాళ్ళలాగా ఉన్నాడు. పదండ్రా, వీధిలో చాలా మంది ఉంటారు. వెళ్ళండి. మరి ఎంత ఇద్దామంటావే రాహుల్? మనిషికి 1 కోటి రూపాయలు ఇద్దామంటావా? ఏంట్రా చూస్తున్నావు? రే నువ్వు చెప్పింది కట్టారా? ఈడు కొంచెం తేడాయే. అబ్బో, గల్లీలో అందరు ఇచ్చారు, నువ్వు కూడా ఇస్తే మర్యాదగా వదిలేసి వెళ్ళిపోతాం. వీడికి లక్క. నీకు స్కూల్ లేదంటరా? నువ్వేం టీచర్ వేంట్రా? బొడ్డోడా, నువ్వు చాలా ఇరిటేట్ చేసేస్తున్నావురా. మడతెట్టి ఆ డబ్బాలు ఎట్టేస్తాను చెప్తున్నాను. నువ్వు కూడా చాలా ఇరిటేట్ చేస్తున్నావు. అలా అని మేము ఫ్రస్ట్రేట్ అయ్యామా? చిన్నపిల్లలతో గొడవ ఏంటండి? ఎంతో కొంత ఇచ్చి పంపించక. ఎంతో కొంత కాదు, మినిమం ఎంత అనుంది. ఎంతో? 1116. సగం ఇంగ్లీషు సగం తెలుగు. అందుకే ఇలా డబ్బాలు ఎట్టుకుని తిరగడం మానేసి స్కూల్కి వెళ్ళరా ఎదవా. వెళ్తాంలే నిమజ్జనం అయ్యాక. అప్పుడు దాకా ఎప్పడంగా అందరినీ వేసుకుని ఇలాగే ఈదులో కూడా తిరుగుతావేంట్రా? ఎత్తావా ఇవా? క్యాష్ లేదు, స్కానర్ ఉంది. మరి రిసిప్ట్? స్క్రీన్ షాట్. ఏం అప్డేట్? హలో, మా భానుగాడు బొడ్డోలు వేసుకొని చందా కోసం వస్తే ఇవ్వకండి. ఏ డబ్బులు దేవుడికి ఇవ్వకుండా ఇల్లు నొక్కేస్తున్నారండి. ఓహో, అదే అప్డేట్. సరే ఊరే బొడ్డ రౌడీస్, మీరందరూ వెళ్ళి ఆ రూమ్ లో వెయిట్ చేయండి రా. వచ్చి తలకు 1116 ఇస్తాను. భయపడినట్టున్నాడు. పదండ్రా. అయిపోయి రండ్రా. ఇప్పుడే వస్తాను, ఎక్కడే ఉన్నాను. ఒక్కొక్కడికి డిబ్బీలు పగిలిపోవాలి. స్కూల్కి వెళ్ళి చదువుకోండ్రా అంటే
అగలొద్దు. పిల్లలు దేవుడితో సమానం అంటారు, తప్పులు మాత్రం వేయరు. నిమజ్జనం అయిపోయాక వెళ్తాడంట. దొరతకుండాకు గోక్కునేసరికి షెడ్యూల్ సిరిగిపోతాయి ఒక్కొక్కడికేను. చందానా? అవును సార్. ఏమయ్యా రవి, పోయినసారి మొత్తం సిస్టంలో బోరింగ్ భక్తి పాటలు పెట్టావు. ఈసారైనా మంచి ఊపున పాటలు పెట్టచ్చుగా. జై జై గణేష, జై కొడతా గణేష అట్లాంటి పట్ల. చాచా అది కాదు. క్యూ కేక ఓ రత్నాలు క్యూ కేక, పువ్వై పువ్వై అంటాడు అటో అప్పారావు టెట్టెట్టెం. మందలోడా ఊరి మాయలోడా, మందలోడా ఊరి మాయలోడా, నీ పక్కన పడ్డదిలే చూడవ పిల్ల, నాది నక్కిలసి గొలుసు, నాది నక్కిలసి గొలుసు, నాది. ఇదే కాదు, దీంతో పాటు డీజే నగేష్ గున్నా గున్నా మామిడి, గున్నా గున్నా మామిడి. చూసావా, నేను పాడుతుంటేనే నువ్వు డాన్స్ చేసేవే. ఆ రోజు నువ్వు పెడితే మేమెలా డాన్స్ చేస్తాం? ఇప్పుడు మేము డాన్స్ ఎందుకు వేసామంటే ఇది వినాయక చవితి కాదు కాబట్టి, పైగా ఇది వినాయకుడు ముందు పెట్టే పాటలు కాదు కాబట్టి. ఒకవేళ వినాయక చవితి అయితే పాట అడిగినోడిని, ఈ పాటలు పెట్టినోడిని ఇలాగే కొడతా. వినాయక చవితి అనేది చాలా పవిత్రమైన రోజురా. అలాంటి రోజు స్పీకర్లోంచి భక్తి పాటలు రాకుండా రక్తి పాటలు వస్తాయా? పూజ జరుగుతున్నంతసేపు అయినా భక్తి పాటలు పెట్టరవి. ఆ తర్వాత అయినా వినాయకుడు విగ్రహం కదిలి నిమజ్జనానికి వెళ్లేంత వరకు వినాయకుడు పాటలు మాత్రమే మోగుతాయి. కాదని ప్లేలిస్ట్ మారిందనుకో నీకు మోగుతుంది. అయినా ఐటమ్ సాంగ్స్ కావాలంటే నీ బర్త్డేకి ప్లే చేసుకో, మా బాస్ బర్త్డేకి కాదు. పదండ్రా. అది సారీ రవి, చందా రాసుకో. ఎంత? 2000 రవి. సరిపోలేదా? 3000 రాసుకో. రాసుకో. బై ది వే, ఫ్లెక్స్లో నా ఫోటో ఏమైనా వేస్తున్నారా? ఊరికి అడిగాను రవి, ఫ్రెండ్లీగా, జస్ట్ క్యాజువల్గా. మీ ఫోటో ఉంటే వాట్సాప్ చేయండి, పెద్దది ఇప్పిద్దాం. ఓకే రవి. ఇప్పుడు అందరూ డిఫరెంట్ వినాయకులను ట్రై చేస్తున్నారు, అలాగే మీరు కూడా చేయాలి. అవునరా రవి, ఆ శ్రీనగర్ కాలనీ వాళ్ళు కోవిడ్ వినాయకుడిని పెడుతున్నారు. తొండానికి మాస్క్, చేతిలోనేమో శానిటైజర్ ఆయుధం కింద పెడుతున్నారా. ఆ పక్కల్ని వాళ్ళు కూడా రా ఒలింపిక్స్ రిఫరెన్స్ తో జావలిన్ త్రో వేసేటట్టు వినాయకుడి విగ్రహం ఉంది. జావలింగ్ తో విగ్రహాల? హే, ఏం మాట్లాడుతున్నారా? అది కాదురా, ఇప్పుడు బాహుబలి గణేష్ అని, పుష్ప గణేష్ అని, త్రిబుల్ గణేష్ అని, వకీల్ సాబ్ గణేష్ అని. వకీల్ సాబా? ఎలా ఉంటదిరా? గణేష్ కి లాయర్ సూట్ వేస్తారా, చూడడానికి ఎంత బాగుందో తెలుసా. బట్ మన హీరోలు అందరూ ట్రై చేశారు, మనం ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రై చేద్దాం. షూర్ భయ్యా, అవతార్ గణేష్, స్పైడర్ మ్యాన్ గణేష్, ఎస్, యోయో గణేష్. దేవుడు మనకు రూపం ఇచ్చాడురా, కానీ మనం మాత్రం రకరకాల రూపాలు ఇస్తున్నాం. చిచ్చి, వినాయకుడు సినిమా హీరోనో సూపర్ హీరోనో కాదు, ఆయన రియల్ హీరో. ఆయన ముందర మన ఆటలు, ఆయనక మన క్రియేటివిటీ చూపించేది. ఇదిగో చెప్తున్నాను, నేను నార్మల్ విగ్రహమే పెడతాను. మీకు నచ్చితే చందా ఇవ్వండి, లేకపోతే మానేయండి. యు ఆర్ కరెక్ట్ బాస్. వినాయకుడు నేచురల్ గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పటి వరకు మీకు వచ్చిన హైయెస్ట్ డొనేషన్ ఎంత? 3000. నాది 3001 రూపీ రాసుకోండి, నేను లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఓకే? 3000 1 రూపాయి. నేనేదో 5000 10,000 ఎక్స్పెక్ట్ చేశాను.